హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏంటంటే మనం ముందు చెప్తాను. ఈ రోజు అయితే ఆఫ్టర్ లాంగ్ టైం నేను మోటో వ్లాగింగ్ అయితే మళ్ళీ చేయబోతున్నా. అది ఎక్కడికి అనేది మనం బైక్ మీద కలుద్దాం, మాట్లాడుకుందాం, పదండి. హలో గైస్, లెట్స్ గో. మన వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే నాన్వేషణ వర్సెస్ బెట్టింగ్ యాప్స్, నాన్వేషణ వర్సెస్ తెలుగు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, నాన్వేషణ వర్సెస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అందరినీ గజ వణికిస్తున్న నాన్వేషణ గురించి మాట్లాడుతున్నాం. అలాగే మనం నాన్వేషణతో ఈరోజు మనం హలీం తినబోతున్నాం. ఆ హలీం ఎక్కడ అంటే హైదరాబాద్లో ఫేమస్ హలీం. సో హలీం గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా హైదరాబాద్లో హలీం అంటే ఫేమస్. అది ఎక్కడెక్కడ ఫేమస్ అనేది మనం ఈ రోజు నుంచి అయితే మీకు చూపిస్తాను. సో మన ఛానల్కి ఎవరైనా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం బయలుదేరదాం. సో డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. నాన్వేషణతో మనం హలీం తినబోతున్నాం. సో అందరూ వెయిటింగా చేలో పదండి. చాలా రోజులైంది వీడియోస్ చేయక. ఇప్పటి నుంచి అయితే మనకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. నాకు తెలిసి అయితే హైదరాబాద్లో టాప్ 3 ఆర్ టాప్ 5 హలీం ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది, ప్రైస్ ఎంత, అవేవే హోటల్స్, అవన్నీ మీకు చూపిస్తాయి ఇప్పుడు. సో లెట్స్ గో. ఈ బెట్టింగ్ యాప్ అనేది నడుస్తున్నాయి కదా. సో బెట్టింగ్ యాప్ గురించి అయితే మనం నాన్వేషణ లాస్ట్ 1 year బ్యాక్ అప్పుడు చాలా ఫైట్ చేసిండు. కాకపోతే ఎవరు పట్టించుకోలేదు. అందరూ పట్టించుకోవాలి. యాక్చువల్గా ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సో అలా కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మన వీడియో కింద కామెంట్ చేయండి. ఏమనంటే సే నో టు బెట్టింగ్స్. సో బెట్టింగ్స్ అనేది చేయకండి, బెట్టింగ్స్లో పాల్గొనకండి, క్యాసినోలకు వెళ్ళకండి, క్రికెట్ బెట్టింగ్స్ కూడా ఆడకండి. చాలా మంది అయితే చనిపోతున్నారు. సో చాలా మంది చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటి బెట్టింగ్స్ అయితే మీరు చేయకండి, ఓకేనా? అంటే రీసెంట్గా ఒకటి నేను విన్నా, అది చూడలేదు కానీ అది ఎక్కడ అంటే మన ఆంధ్ర తెలంగాణలోనే. వాళ్ళ వైఫ్ వచ్చేసి ప్రెగ్నెంట్. ఆ ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్లో ఉంది. 13 lakhs 17 lakhs ఎగ్జాక్ట్గా వాల్యూ ఐడియా లేదు. బట్ 13 lakhs 17 lakhs బెట్టింగ్లో పెట్టి పొడగొట్టేసిండంట. మళ్ళీ హాస్పిటల్లో డబ్బులు కట్టడానికి లేకనా ఏమైందో తెలియదు, మొత్తానికి అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో ఎంత ఘోరం పరిస్థితి ఆలోచించుకోండి. సో ప్రతి ఒక్కరూ సే నో టు బెట్టింగ్స్, ఓకేనా? మీకు ఇప్పటి నుంచి రోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే వస్తుంది, అది కూడా మన మోటో వ్లాగింగ్ ద్వారా. సో అందరూ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. లెట్స్ గో. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బెట్టింగ్స్ ఆడే వాళ్ళకి, ముఖ్యంగా ఈ విషయాలన్నీ చూసేవారికి కూడా. సో ఇదంతా కాంట్రవర్సీ చూసే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అదంతా చూస్తాం కరెక్టే కానీ బట్ మనకు నో యూజ్, అసలు యూజ్ అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఎంతమంది మీద కేసు అయిందో అంతమంది కూడా మాక్సిమం ఒక 1 year 2 years 3 years జైల్లో పెడతారు. అంతకు మించి ఏమీ చేయలేరు. వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేసి మంత్లీ వీక్లీ ఒక్కొక్కసారి వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోయి సైన్లు పెట్టుకొని పెట్టి కేసు అంటారు కదా, సంథింగ్ ఏదో అంటారు. సో ఆ కేసు లాగా అయితే నడుస్తుంది. మనం మొత్తం వీళ్ళదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, తెలుగు ఫిల్మ్ యాక్టర్స్ కానీ, యాక్ట్రెస్ కానీ, వీళ్ళందరికీ. ఇంకొకటి ఏంటంటే అది మనకు బెట్టింగ్ ఆడేవాళ్ళు అసలు ఆడకండి, అది వాళ్ళు అట్లే చెప్తారు. అది ఎట్లుంటుందంటే మీకు సపరేట్గా నేను ఒక లైవ్ వీడియో అయితే మీకు చేసి పెడతాను యూట్యూబ్లో, చూడండి తర్వాత. ఈ బెట్టింగ్స్ గురించి అనేది ఎంతమంది మీద కేసు అయింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఏ బెట్టింగ్ యాప్స్ చేసారు, ఎంతమంది మీద ఏ కేసెస్ అయినాయి, అవన్నీ అయితే మీకైతే చెప్తాను. మీరు చూసి వాళ్ళ గురించి టైం స్పెండ్ చేసి టైం అయితే వేస్ట్ చేసుకోకండి. టైం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. ఇంకొకటి ఏంటంటే నేను నా వీడియో చూడాలని కూడా చెప్పాను. చూసిన వాళ్ళకి యూస్ఫుల్, అంటే ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ వీడియోస్ని మాత్రమే చూడండి. నాది యూస్ఫుల్ ఉంటుంది అని నేను చెప్పను, బట్ నేనైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఇస్తాను, యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే చెప్తాను. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైనా చెప్తున్నప్పుడు అది ఓన్లీ మనకు దాంట్లో నుంచి మంచిని గ్రాప్ చేసుకోండి, చెడును వదిలేయండి. చెడు అనేది మీరు పట్టించుకోకండి, అసలు వినకండి. యాక్చువల్గా ఎవరైనా బెట్టింగ్ యాప్ పెట్టినా ఏమైనా కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి కాదనిలేండి, కాకపోతే మనం స్కిప్ చేసేసుకోవాలి. అట్లా ఇది నాది హారన్ పని చేయట్లేదు. హారన్ పని చేయక ఒక 15 days to 20 days 1 month అట్లా అవుతుంది అనుకుంటా. నేను హారన్ చాలా కొడతా అని చెప్పేసి ఒకరు చాలా అన్నారు. సో అందుకని చెప్పేసి నేను అది రిపేర్ కూడా చేపించట్లేదు, ఎందుకులే అని చెప్పేసి.
ఒకరిని ఇబ్బంది పెట్టామంటే మనకు అంత ఇష్టం ఉండదు. మన హైదరాబాద్ లో ట్రాఫిక్ చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి మనకు కనిపిస్తుందా 10 అవుతుంది ఎగ్జాక్ట్ గా. 10 o'clock కి కూడా ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. సో మంచిగా చల్లగా ఉంది, వర్షం పడట్లా, కాకపోతే హ్యూమిడిటీ అయితే ఘోరంగా ఉంది. కాకపోతే కొంచెం చల్లగా ఉంది. ఇన్ని రోజులు ఎండలు కొట్టి 38-40 వరకు వెళ్ళింది హైదరాబాద్లో ఇప్పుడు టెంపరేచర్. ఫైనల్లీ మీకు నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పలేదు కదా. సో ఇప్పుడు నేను వచ్చేసి KF 555 రెస్టారెంట్కి అయితే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళగానే కలుద్దాం. ఇదే గల్లీ మెహదీపట్నం. ఇక్కడ ప్యారడైస్ ఉంది కదా, ఇక్కడ రైట్ వెళ్తే బంజారా హిల్స్ నుంచి వస్తే మెహదీపట్నం వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి యూటర్న్ తీసుకొని కొంచెం లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ టర్న్లో మనకి KF 555 రెస్టారెంట్ అయితే ఉంది. ఫుల్ రష్ ఉంటుందంట, మరి చూద్దాం ఎట్లుంటుందో. ఓ బ్రో మెల్లగా బ్రో. హలో వాయిస్ మొత్తం రాంగ్ రూట్. ఇక్కడ రైట్ రూట్స్ ఏమి ఉండవు, రాంగ్ రూట్ పోయినోడికే దారి. ఎక్కడుంది బ్రదర్ KF 555 రెస్టారెంట్? KF 555 కనిపిస్తుందా? KF 555. మనం ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, మొత్తం ఫుల్ రష్ ఉంది. ఇక్కడ చూస్తారు కదా, ఇదే KF 555. మినిమం ఒక 500 బైక్స్ ఉంటాయి ఇక్కడ. टेक अवे भाई उधर लेना टोकन, इधर लेना ठीक है। मटन हाली देगा, स्लिप दे दो और टिकट वहाँ दे दिया तो किधर देगा? सामने देके लो जाएगी भाई। बैठना क्या है? फर्स्ट लेफ्ट जाइए, फर्स्ट लेफ्ट ले लेते हैं आप? हाँ ले लेते हैं। आ जाइए काउंटर पे आ जाइए। हाँ खाने के लिए। ये क्या है भाई? स्पेशल कितना रहेगा? 600 का एक। భయ్యా ఇది మనకు రెస్టారెంట్. ఇలా చూస్తారా, ఇక్కడ కూడా కూర్చోవచ్చు, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇదంతా రోడ్డు. మనకైతే చాలా అంటే చాలా బాగుంది, బాగా హారం కొడుతుండు. సో మనకు హలీం అయితే సూపర్ ఉంది. మొత్తం మటన్ ఫ్లేవర్ ఉంది. అది మటన్ ఫ్లేవర్ ఎట్లా అంటే మొత్తం ప్యూర్ మటన్ అండ్ గీ భలే ఉంది. ఒక్కటైతే మనకు ఫుల్ అయిపోయింది. 300కి మనకు ఒక ప్లేట్ ఇస్తాడు. ఆ ప్లేట్లో మనం కావాల్సి ఉంటే ఇద్దరం కూడా తినొచ్చు. మన ఇంకొకటి ఉంది అక్కడ 600కి, దాంట్లో ఒకటి బాయిల్డ్ ఎగ్, ఒక 3-4 పీసెస్ చికెన్ లెగ్ పీసెస్ ఏమో ఇస్తున్నాడు. 600 అది. సో అది కావాలంటే అది తినొచ్చు మనం, ఇది కావాలంటే ఇది తినొచ్చు. అది తీసుకుంటే ఇద్దరైనా ముగ్గురైనా దాంట్లో షేర్ చేసుకోవచ్చు, కొంచెం కొంచెం తినే వాళ్ళైతే. ఇద్దరికైతే నాకు తెలిసి అది ఫుల్ ప్లేట్ 600ది సరిపోయిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం తిన్న KF 555 అయితే మాసప్ ట్యాంక్, బంజారా హిల్స్ నుంచి వెళ్ళి సీదా వెళ్తే రైట్ సైడ్ టర్న్ ఉంది కదా, మీకు ఆల్రెడీ చెప్పాను అడ్రస్. KF 555 మాసప్ ట్యాంక్ అని గూగుల్లో కొట్టినా, మ్యాప్స్లో కొట్టినా, గూగుల్ మ్యాప్స్లో కొట్టినా కానీ మనకు వచ్చేస్తుంది. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తినేసేయచ్చు. అదైతే బాగుంది. ఇంకా 2 మనం తినేటివి ఉన్నాయి. అవి ఏంటి అంటే నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అది అంటే ఫేమస్వి మాత్రమే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. లాస్ట్ టైం అయితే తీయలేదు. సో ఈసారి నేను తీద్దామని చెప్పేసి రెగ్యులర్గా వీడియోస్ పెడదామని చెప్పేసి తీస్తున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అన్వేష్ గురించి మాట్లాడుకుందాం, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే చాలామంది ఉన్నారు. రానా, విరాట్ కోహ్లీ, చాలామంది అయితే సోనీ సూద్,
వీళ్ళందరూ అయితే వాటికి ప్రమోషన్స్ అయితే చేయడం జరిగింది. సో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే సూసైడ్స్ చేసుకొని చనిపోతున్నారు. సో దానికి మనం అడ్డుకట్ట వేయాలని అనుకుంటున్నా. అందుకని చెప్పేసి మీరు ఎవరైనా దాన్ని అరికట్టాలి అనుకున్న వాళ్ళైతే సే నో టు డ్రగ్స్, సే నో టు బెట్టింగ్, ఈ రెండింటికి మనం దూరంగా ఉంటే సరిపోయిద్ది. లైఫ్ అనేది సాఫీగా సాగుతుంది. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దీంట్లోకి అయితే మీరు దూరకండి. అలాంటి బెట్టింగ్ యాప్స్ అయితే మీరు దాన్ని ఫాలో అవ్వకండి. ఏదైనా వచ్చినా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా కానీ స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద జూదం లాంటిది. పేకాట తెలుసు కదా మీకు, రమ్మీ అలాంటి యాప్స్ అవన్నీ ఏం ఆడకండి. అవి పెద్ద ఫ్రాడ్ ఉంటాయి. పర్సనల్గా నేనైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలా అంటే చాలా మునిగే అవకాశాలు ఉంటాయి వాటిలలో. కాబట్టి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఇంతే ఈ వీడియో అయితే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, bye bye. See you in the next vlog. Signing off. Hari Dreams, my dreams.